దీవించబడతారు. దాని ప్రతిఫలం ఎవరికి? మనకే. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఏది నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు. మనలో మనము దేవుని కొరకు అర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. మనలో మనము దేవునికి త్యాగం చేసుకోవాలా. అట్లంటే విశ్వాసము కలిగిన వాడే దేవుని రాజ్యములో ప్రవేశించగలుగుతాడు. కనుక మనము ధనాపేక్షులుగా ఉండొద్దు. ధనాపేక్షులుగా మనం ఉండొద్దు. అవసరమైతే దేవుని కొరకు ఏమంటే ఎన్ని రూపాయలైనా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధం. తినడానికి పూట నేను ఆపుకుంటా, కానీ దేవుని కొరకు నేను మాత్రము సిద్ధపడతాను ముందుకు. దేవునికి స్తోత్రం. అని విశ్వాసముతో నువ్వు నడిస్తే ధనము నీ వెంట పరుగు 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 పరుగున వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు ధనం, కానీ నీ వెనకాతలే వస్తుంది. దేవునికి స్తోత్రం. నీవు ధనము వెనకాతల పరిగెడితే అది నీ నుండి పారిపోతుంది. కానీ ధనమే నీ వెనకాతల పరిగెట్టాలంటే ధనవంతుడైన దేవుని పని చేయడానికి నువ్వు ముందుకు రావాలా. దేవునికి స్తోత్రం. కనుక మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడదాం. ప్రభువా, నేను ధనాపేక్ష కలిగిన వాడిగా కాకుండా ధనాపేక్ష వల్ల నాకు సమస్తమైన కీడులు వస్తాయి అని చెబుతున్నావు. కనుక నేను ధనాపేక్ష వాడిగా ఉండకూడదు. సేవాపేక్ష కలిగిన వాడిగా ఉండాలి అని మనం ప్రార్థన చేద్దాము. అనేకులని స్నేహితులుగా మార్చుకుందాం. నీ చేతిలో ఒక 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు చాక్లెట్లు కొను. కనబడిన ప్రతి బిడ్డకి, చిన్నారి బిడ్డకి పంచి, నువ్వు యేసు ప్రభుని నమ్ముకో తల్లి, యేసై నమ్ముకుంటే నువ్వు మోక్షానికి వస్తావని 2 చాక్లెట్లు చేతిలో పెట్టి సువార్త చెప్పు. కనబడిన ప్రతి ఒక్కరికి ఒక కరపత్రిక పంచు.